చూద్దాం. ప్యాడ్ బీట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఎర్రర్ డిటెక్షన్లో. ఎర్రర్ ఇది ఏంటంటే కేవలం ఇది సింగిల్ బిట్ ఎర్రర్కే పనికొస్తుంది. ఒక సింగిల్ బిట్ ఎర్రర్ని డిటెక్ట్ చేయడానికే పనికొస్తుంది సార్, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎర్రర్ డిటెక్షన్ పనికొస్తుంది. ఎందుకంటే ఒక ట్రాన్స్మిటర్ ఒక డాటా పంపుతున్నారు, ఇక్కడ రిసీవ్ చేసుకుంటాడు. సపోజ్ ఈ వచ్చిన నేను పంపించే డేటా రిసీవర్ దగ్గర కరెక్టే పోయిందా లేదా అని ఈ ప్యాడ్ బిట్తో మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ప్యాడ్ బిట్లో ఇప్పుడు రెండు ఉంటాయండి, ఈవెన్ ప్యాడ్ బిట్, ఈవెన్ ఆడ్ ఉంటుంది. ఒకవేళ నాకు దగ్గర ఆడ్ నెంబర్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి, నాకు 3 ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటారు అంటే ఆడ్ ప్యారిటీ అంటారు. ఒకవేళ నా దగ్గర ఈవెన్ నెంబర్స్ ఆఫ్ వన్స్ ఉన్నాయనుకో, వన్స్ చెక్ చేస్తా సార్, ఈవెన్ ప్యారిటీ అంటారు. ఓకేనా. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటిది, ఆడ్ ప్యారిటీ. సో ఏం చెప్తాడంటే ట్రాన్స్మిటర్ నేను ఆడ్ ప్యారిటీ పంపుతున్నా అనేసి చెప్తాడు. ఇక రిసీవర్ దగ్గరికి పోయినాక ఏదైనా డాటా సరిగా సో ఇప్పుడు 1011 అనే ఒక డాటా ట్రాన్స్మిటర్ రిసీవర్ పంపించేటప్పుడు మిడిల్లో ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీడియం వల్ల ఎర్రర్ డిటెక్షన్ నంబర్ మారచ్చు. ఇప్పుడు సపోజ్ 1 కాస్త 0 అయిపోవచ్చు. సో ఇక రిసీవర్ అనేది చెక్ చేసుకుంటాడు, ఈవెన్ ప్యారిటీ వాడు ఏమని చెప్పిండు మనకి ఆడ్ ప్యారిటీ అని చెప్పిండు. సో ఆడ్ ప్యారిటీ అయితే ఏం చేస్తారంటే ఇది ఆడ్ ప్యారిటీ అన్నాడు కాబట్టి ఏం చేస్తారు, 1 యాడ్ చేస్తారు. ఇప్పుడు ఏమైపోతుంది 10 ఇక 11. సో ఇది ఆడ్ ప్యారిటీ అయిపోతుంది. ఈవెన్ ప్యారిటీ అంటే ఒక 0 ఇస్తాడు. చెప్తున్నాయి మనం ఇది ఆడ్ ప్యారిటీ కాబట్టి ఇంకా 1 యాడ్ చేసినాం. ఇప్పుడు మనకు వచ్చిన డేటా ఇది అయితే ఫర్ సపోజ్ ఇక్కడ మనకు కావాల్సిన డేటా ట్రాన్స్మిట్ పంపింది 1011, కానీ మన దగ్గరికి వచ్చే వరకు ఏమైపోయింది, డేటా ఏదో లాస్ట్ అయిపోయి 1010 అని పెట్టాం. సో ఈ డేటా ఆధారంగా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇది ఆడ్ ప్యారిటీ అని ఉంటుంది అన్నమాట, తెలుస్తుంది అన్నమాట. తెలిసినాక నువ్వు ఏం చేస్తావు, ఆడ్ ప్యారిటీ కాబట్టి +1 యాడ్ చేస్తావు. సో నీకు ఏమైపోతుంది 1011 అయిపోతుంది. సో ఇక్కడ 3 1s ఉన్నాయి కాబట్టి ఆడ్ ప్యారిటీ అని అట్లా ఎర్రర్ని డిటెక్ట్ చేయడానికి అనిపిస్తుంది. ఇక్కడ నువ్వు వాడు ఆడ్ ప్యారిటీ అనేది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయినాయి 2 1s ఉన్నాయి. ఇక్కడ 2 1s ఉంటే అరే వాడు ఆడ్ ప్యారిటీ అన్నాడు, ఇక్కడ 2 1s ఉన్నాయి అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది, ఇక్కడ ఎర్రర్ అనేది అయింది అనేసి ఎర్రర్ డిటెక్ట్ చేసుకోవచ్చు అలా ప్యాడ్ బిట్ యూజ్ చేసి. అంతే కాన్సెప్ట్.